ఐపీఎల్ 2026 ఒక్క ప్లేయర్తోనే కాకుండా ఆడే గ్రౌండ్లతో కూడా వార్తల్లోకి ఎక్కనుంది. రాబోయే సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్స్ మారబోతున్నాయి. ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ కు అనుమతులు రద్దయ్యాయి. అదేవిధంగా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్తో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి వచ్చిన వివాదాలతో ఆర్ఆర్ కూడా తమ హోమ్ గ్రౌండ్ మార్చేయాలని ఫిక్స్ అయింది. దాంతో ఇప్పుడు పూణే స్టేడియానికి భారీ గిరాకీ వచ్చి పడింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కింద ఉన్న పూణే స్టేడియం ఐపీఎల్ 2026లో బిజీ కానుంది. ఇప్పటికే ఎంసీఏ పరిధిలోని వాంఖడే స్టేడియం ముంబై ఇండియన్స్ కి హోమ్ గ్రౌండ్ గా ఉండగా ఇప్పుడు పూణే రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు హోమ్ గ్రౌండ్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ ఆపరేషన్స్ టీం పూణే స్టేడియం సదుపాయాలు, హోటల్ వసతులు, విమానాశ్రయ కనెక్టివిటీ వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించింది. ప్రతిదీ అనుకూలంగా ఉంటే 2026 సీజన్లో పూణేలో కనీసం 4 హోమ్ మ్యాచ్లు, గువాహటిలో మిగిలిన మ్యాచ్లు నిర్వహించే అవకాశం కూడా ఉంది. అలాగే బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనతో చిన్నస్వామి స్టేడియంపై భద్రతా ప్రశ్నలు తలెత్తాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం వచ్చే వరకు ఆర్సీబీ కూడా పూణేను ప్రత్యామ్నాయ వేదికగా పరిశీలిస్తోంది. అయితే అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఆర్సీబీ పెద్ద జట్టు కావడంతో మళ్లీ ఏదైనా సమస్య వస్తుందా అన్న ఆలోచనలో ఎంసీఏ పడింది. దీనిపై మరింత సమాచారం ఇంకా రావాల్సిందే.